మా మర్దలు నాకే ఇచ్చి చేస్తానని మా మామ చెప్పిండు. మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. కానీ మా మామ గవర్నమెంట్ జాబ్ వస్తేనే పిల్లనిస్తా అన్నాడు. కానీ మన కథలకు అసలు జాబే రాదు, ఇంకా గవర్నమెంట్ జాబ్ అట. అయినా నేను వచ్చిన సంగతి మా మర్దలకు తెలిస్తే అబ్బా అబ్బా ఎంత సంబరపడుతుందా. ఎవరు నువ్వు దొంగ చూపులు చూస్తానో మాడిదిక్కు ఏంది నా ఈ దొంగ చూపులా? నా మీద నీళ్లు తల్లిందా కాక ఇంకా బాగా మాట్లాడతానావు. నీరా అట్టి నీళ్ళు కాదురా, పెండ నీళ్ళు తెస్తావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా ఇది? అవ్వ కొడుకో, పెండ నీళ్ళు పోసినా పోతుంది, ఈడుండద్దిగా. బాబు ఈ బావేందే ఏడి బస్ స్టాండ్ పోయినా అరగంట చూసినా బాగా కనవలేదు. అసలే ఆగం మనిషి ఎటు పోయిండో ఏమో. మర్దలా పడరా నువ్వు. అయ్యో అమ్మో అయ్యా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అమ్మో అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో అయ్యా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అమ్మో అయ్యో అమ్మో అయ్యో అమ్మో. ఏమైంది? నాని ఎవడ్రా వీడు? నన్ను వెనక నుంచి పట్టుకున్నాడు. ఏయివని బా ఏంది బా నువ్వు ఇక్కడ? నువ్వు ఇట్లా ఆగం చెప్తావని నేను బస్ స్టాండ్ కూడా వచ్చిన. బావనా? అరే సంపదు, ఇది మీ ఇల్లు కాదారా? మీ ఇల్లు అనుకొని వచ్చిన. అయ్యో నీ యాగం పాడుగాను, ఇది మా పిన్ని వాళ్ళది, ఆ పక్క నుండి మనది. అయినా నువ్వు పిన్ని మీద ఎంత చేసినవే? అవ్వతోర్రా, మీ అక్క అనుకొని వేసిండ్రా, మీ అక్క అనుకొని వేసిండ్రా. నువ్వు ఇక మారవు కానీ ఇంటికి పోందా. అరే బామ్మది, ఈ ముచ్చట ఎవరికి చెప్పకురా. దా మా సరే కదా చెప్పగందా. అత్త ఏమనుకోకు, సారీ. అరే మీ అక్క ఇచ్చినాక చెప్పకురా. చెప్పగంతి ఇప్పుడు ఆగమాగ ఇప్పుడు సక్కా చేసినావు. అక్క అక్క ఏం అల్లుడు బాగేనా? అంత మంచిదే మావా. అల్లుడు కాళ్ళు కట్టుకొని ఇంట్లోకి రా. ఏమయ్య అల్లుడు, ఈసారి నౌకరి కొట్టినట్టేనా? ఈసారి పక్కా కొడతా మావా. నౌకరి కొడితేనే బిడ్డనిచ్చుడు, లేకుంటే లేదు. సరే మీ బ్యాగ్ లోపల పెట్టండి. సరే. హలో, నీకోసం వస్తే నువ్వు అటు ఇటు తిరుగుతానమైంది నల్ల మొక్కదానా? ఏ ఇంట్లో అందరు ఉన్నారు, అందరు ఉంటే ఎట్లా మాట్లాడాలి? నీకు కొంచెం కూడా సిగ్గులేదు. నీ అవ్వ, నేను దీనికోసం వచ్చింది, నాకు గల్తలేదు ఏంది? అబ్బాయి ఎవడరా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు. అరే
అరే బామ్మార్ది మీ అక్కని తీసుకొని బయటికి పోదాంరా. అబ్బా గలీజ్ గలీజ్ కాదు ప్లీజ్ రా పోదాం పారా. ఏ ఊకోబా, మా అయ్యున్నాడు చూసినానుకో తంతడు. సరిపోయారు ఇద్దరు. మీ అయ్యి ఉన్నాడనే కాదురా బయటికి పోదాం అనేది. మా అక్క తీసుకురమ్మని నన్నే అడుగుతానవా? నీకన్నా సిగ్గుండదానే? అరే బామ్మార్ది మీ అక్కను బయటికి తీసుకురాలేదనుకో ఈ జన్మలో మీ ఇంటికి రానే రాను, నేను పోతా. ఏడుతో గంతి నేను అడుగుతా బాబును. బాబు బాబు ఇగో అక్క బావ నేను ముగ్గురం పొలం కాడికి పోయేస్తాం. ఏరా సరేరా, నీళ్లు పెట్టి బావను కొట్టి చెప్పిరా. ఏంది ఓట్లు ఎక్కన్నా? సరే బాబు. అక్క అక్క మామ పొలం కాడికి పోయి రమ్మన్నాడు, పోదాం పారి. బా, దా. తమ్ముడా ముందు. బా, మా సరే గారు. ఇగో బా, మనది ఇక్కడ ఉంటే అక్కడ దాకా మనదే, ఇటు అక్కడ దాకా మనదే. ఓ బా, గిందికేనా నిన్ను బాయికాడ తీసుకొచ్చింది? నాడు గీ పైప్ పడుతురా, నీళ్ళు పోయాలి. అత్తానవరా బామ్మార్ది. ఓ మంచిగా ఉన్నారు. దా గవే నీళ్ళు కరెక్టు. ఇగో నేను పైప్ పట్టుకుంటా, నువ్వు పోయాలి. ఈ పోరగాళ్ళకి ఏడ పని లేదు, ఇంటికాడ అదే పరికాశం, ఈడదే పరికాశమా? చీని అందుకే మిమ్మల్ని రాకనన్నా. పోదాం పా అన్నావు. అంతేంది? అయ్యో అది కాదురా, మీ అక్కనే నడుముకి ఇచ్చింది చెక్కలకు ఇట్లా అన్నా గంతే, ఇట్లా అన్నా గంతే. నీ దండం పెడితేనే మా అత్త నన్ను అంతడు, నన్ను పని చేసుకొని ఇర్రి పో చెట్టు కింది కోరి ఆడుకునేటోళ్ళు చేయండి దాకా వచ్చారు. మీ తమ్ముడు ఏందే బాగా కోపానికి వస్తాడు, మనం వీడికి మాట్లాడుకుందామని నమ్మంటిని. ఏం కాదు కదా. ఇగో ఓ మనిషి నా కోసం ఏ గిఫ్ట్ తేలేదా? నీకు గిఫ్ట్ ఎందుకే, నేనే నీకు పెద్ద గిఫ్ట్, ఇంకా నీకు గిఫ్ట్ కావన్నా? ఛీ, నువ్వు ఎప్పుడు ఇంతే పిచ్చినా రోడ్డువి. సరే గాని మనం ఒక రీల్ చేద్దాం. నేను వీడియో తీస్తానట, నువ్వు యాక్టింగ్ చేస్తావట, సరేనా? సరే ఇటు మంచి పాట పెడతా. ఇగో ఈ వీడియో చేయాలి నువ్వు. ఏంది ఈ వీడియోనా? చీ, నాకు సిగ్గు అనిపిస్తుంది, నేను చెయ్యా. నువ్వు చేయకపోతే నేను నీతో మాట్లాడా, నీ దోస్తు కట్టు. అబ్బా గట్టానకే చేస్తా గాని కళ్ళు మూసుకొని చేస్తా. మాట వస్తుంది మంచిగా పెట్టు తప్పుతుందా? యాక్షనా? యాక్షన్. చింత చెట్టు కింద ఉన్న చింతామణి నీకు చింతకాయలు తెచ్చినాను చింతామణి, చింత చెట్టు కింద ఉన్న చింతామణి నీకు చింతకాయలు తెచ్చినాను చింతామణి, నీకు చింతకాయలు తెచ్చినాను చింతామణి, నీకు చింతకాయలు నీకు చింతకాయలు నీకు చింతకాయలు నీకు చింతకాయలు నీకు చింతకాయలు. రవలే ఏంది ఈ తేడా పనులు ఏంది? అది అది మా రవ్వలనుకున్నా, అది అత్త అనుకున్నా. చి అత్త కాదు సంపద్ గాడు అనుకున్నా మావా.
అబ్బా వీళ్ళు ఏం మనసులో ఇంటికాడ గుమ్మ కూడా ఉంటారు, పొలం కాడ గుమ్మ కూడా ఉంటారు. ఇక నా మరదలతోటి నేను ఎప్పుడు మాట్లాడాలి, ఏం చేయాలి? ఓ బావా ఏందిరా కర్మరా బాబు. ఎటు పోతానవే? నీకు తోమ తెలియదు ఏం తెలియదు కాటగలుగుతావు. తోప తెలియకపోతే అందరు నడుక్కుంటా పోతా. వాడుకోవు. మా అయ్య కొట్టినా కొడతాడు. వీళ్ళు చేసే పనులు గిట్నే ఉంటాయి, ఇంటికాడనే ఉండవాలన్న. ఇప్పుడు ఎట్లా? మా మామను ఎట్లయినా చేసి పెళ్లి కొప్పియాలి, మా మర్దలు చేసుకోవాలి. ఈయన జాబ్ రాంది అని అంటాడు, నాకు జాబ్ వస్తలేదు. ఎట్లా? ఐడియా. దీంతో మా మామకు మంత్రం ఎత్తా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. ఎట్లా వాడో చూస్తా. మామా, ఓ మామా, రా మామా, 2 గిలాసాలు నీళ్ళు లేపా. తీసుకుంటాను. సాగు రామావా. మామ నీకు ముచ్చడి చెప్పాలి. చెప్పాలడు చెప్పు. అదే మామ, పెళ్లి గురించి. పెళ్లి గురించి. పెళ్ళి? ఎవరి పెళ్ళి? ఎక్కడ పెళ్ళి? నువ్వు జోకు చేయకు మామ. నీ బిడ్డకు నాకు నాకు బిడ్డ? ఏ బిడ్డ? ఎవరి బిడ్డ? మామ నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తావా లేదా చెప్పు, ఇచ్చి చేస్తావా లేదా? ఎవరు నువ్వు? నీ అక్క వచ్చే 200 వేస్తేనా? వచ్చినావా? ఏమంటాడు మా అయ్య? ఏమంటాడే? ఏమనలే. 200 పెట్టి కోటరు తెస్తే మొత్తం తాగిండు, గోడ కొరిగిండు. ఇంత కూడా ఉంచలే. సీస దుల్పంగా 2 చుక్కలు పడితే నాకినా నాకినా. అంటే మా బాబు నీ కోటు ఉంచలేదా? నీకు నొత్తందా? ఏ ఆగే, నువ్వు నాతో వస్తావా రావా? నిన్ను రేపు తీసుకపోతా, పెళ్లి చేసుకుంటా. ఎవడొస్తాడో నేను చూస్తా. అందరికి మాటలు ఎక్కువ అవుతాయి. నేను రాను. అంటే మా కుటుంబాన్ని బజార్లో వాడేసి పోదాం అనుకుంటానావా? రానే రాను. అబ్బో, మీది పెద్ద కుటుంబం. మీ కుటుంబాన్ని నేను బజార్లో ఎత్తాను నానే. ఏదా ఎర్రగున్నమని చేసుకుంటానని నెంబర్ పెడితే గిన్ని కండిషన్లు పెడతారేందే? మా శాంతి మాది కుటుంబం కాదా? మాకు పరువు పోదా? ఆయన పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావు? సరిపోయింది. ఏం చెప్తానా ఏం చెప్తానా ఏం చెప్తానా ఏం చెప్తానా? కళ్ళు మూసుకొని బిడ్డ కొన్ని నీళ్ళు తీసుకురా బిడ్డ. ఏంది అల్లుడు అంత పిచ్చి పిచ్చి చేస్తాను? ఈ సీర ఏంది, ఈ కథ ఏంది, నీ అవతారం ఏంది? ఏం లేదు మామ, చీర మంచిగున్నదని వేసుకున్నా. చీర మంచిగున్నదని వేసుకున్నా. నీ కథ ఏందో నీ లెక్క ఏందో నాకేం అర్థమైతే లేదు.
తీయాలి ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్ లో పెడితే మస్తు లైకులు రావాలి. రవలి అసలే వీడియోలో పిచ్చిది అలా బావ కోసం ఏం కూర అంటుందో ఏమో. పిచ్చిలనా ఏం చెప్తున్నా? వీడియో తీస్తానా? కోడుగుడునా? ఏం కూర అన్నా మీ బావ కోసం? ఇంకేం వండలే, వీడియో తీసినాక కోడిగుడ్డ వండుతా అని వండలే. నా తల్లి. అవునే రవలి, ఈ ఒక్క గుడ్డ అల్లుంటే సరిపోతుందా అని? ఇంకో గుడ్డు ఇంట్లో ఉంది చిన్నమ్మా, తెత్తాగు. ఇక దీన్ని చూస్తే నాతో అయితే లేదు, ఇవ్వలేమన్నా అనుకోండి, దీన్ని లేపుకొనే పోతా, ఎవడేం చెప్తాడో చూస్తా. ఏ ఆగేది ఎక్కడిదే ఈ నల్ల ముగ్గు పొడిది మా చిన్నమ్మని తీసుకొని పోతాడు. ఆ మనిషి ఆగు. ఆగేది లేదేం లేదు. అరే నువ్వు మంచిగా నాకు తవడ పని వస్తా, నీ అక్కని చేసుకుంటే నువ్వు దావే. ఏంది అల్లుడు వచ్చిన కాడికి ఏదో ఒకటి చెప్తాను, అంత ఆగం చెప్తాను, ఊళ్ళో ఇజ్జతోనే పని చేసినావు. ఏందే అల్లుడు గిట్నే చెప్తావా? వచ్చిన సందికి అట్నే ఆగమాగం చెప్తాను. అంటే మామ అది అది రావాలనుకోని. ఏంది గట్ట అనుకోడు? రవలికి నీకు పెళ్లి చేస్తావని అన్నా అంటివి, నువ్వు మళ్ళీ గట్ట అనుకొని ఊరుకోడు ఏంది? నువ్వు చెప్పింది కరెక్టే చిన్న మామ, కానీ పెద్ద మామ నాకు గవర్నమెంట్ నౌకరు వస్తేనే దీన్ని ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. నాకు ప్రైవేట్ నౌకరు కూడా ఇవ్వలేరు, గవర్నమెంట్ నౌకరు ఎక్కడి నుంచి వస్తే చెప్పు, గందుకే పట్టుకొని ఉరికినా. నువ్వు ఎన్ని కథలు పడ్డా గవర్నమెంట్ నౌకరు వస్తేనే పెళ్లి, లేకుంటే లేదు. చెప్పరా ఏంది? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? సరేరా నీ మళ్ళీ చెప్తా. మావా నువ్వు అనుకున్నట్టు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. బాగా వచ్చిందా? గోకకు పొట్టులు ఎత్తది. ఇక మా రవల్ని తీసుకొని పోతా. రవలి నువ్వే నాని. అరే బామ్మాది కన్ఫర్మ్ మీ అక్కే, పట్టుకొని పోతాను రా, చెప్పు దావే. అయ్యో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. బాయ్.